నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో స్విమ్మింగ్ పోటీలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఈ పోటీల్లో పాల్గొనే చిన్నారుల కోసం నిర్వాహకులు 200 మందికి పైగా పౌష్టికాహారాన్ని పంపిణీ చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మనతో ఉన్నారు, వారితో మాట్లాడతారు. ఈ స్విమ్మింగ్ పోటీలకి 10 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ స్పాన్సర్ అందిస్తున్నారు శ్రీనివాసులు సార్ అండ్ టీమ్. ఇప్పుడు ఆయనతో మాట్లాడదాం. సార్, ఈ స్విమ్మింగ్ కాంపిటీషన్లో వాళ్ళకి కూడా స్పాన్సర్షిప్ అందించడం నిజంగా అభినందనీయం సార్. మాకు వాళ్ళు నిర్వాహకులు గారు మాకు ఈ విధంగా అవకాశం ఇచ్చారు. మాకు అది ఒక భాగ్యం. ఇక్కడ ఉన్నటువంటి స్విమ్మర్ కోచర్లు మాకు చాలా గొప్ప విషయం. ఇలాంటి క్రీడలు పిల్లలకి ఏ విధంగా ఉపయోగపడతాయని మీరు భావిస్తున్నారు? శారీరకంగా చిన్నపిల్లలు ఇప్పుడే ఈత ఆడితే వాళ్ళకి శారీరకంగా లేడీస్ కానీ జెంట్స్ కానీ దృఢత్వం వస్తుంది. వాళ్ళు మంచి తెలివిగల కూడా అవుతారు ఎడ్యుకేషన్లో. కాబట్టి దానికని మేము ఈ చిన్న ప్రయత్నం చేస్తామని మేము ఒప్పుకున్నాం. అంటే చక్కటి కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు మీకు అభినందనలు. మేము చిరుకానుగ్గా మేము సోదరులందరం కలిసి మేము సిమ్మర్స్ మాకు వచ్చిన అవకాశం కోసం చంద్రారెడ్డి గారు, విశ్వనాథ్ గారు, నరేష్ గారు మేమందరం కూడా మేము ఎగ్గు, పొంగలి, చిన్నపిల్లలకి అట్టుబండ్లు, బనానా, ఇవన్నీ వాటర్ బాటిల్, పఫ్, చిరు కానుక ఇది మేము చేయటం. స్పోర్ట్స్లో వాళ్ళు బ్రహ్మాండంగా స్విమ్మింగ్ చేసి వాళ్ళు మంచి ప్రతిభ కనబరచాలని మాది కూడా ఒక చిన్న కానుక అంతే. ఈ స్విమ్మింగ్ పోటీలకి స్పాన్సర్గా ముందుకు రావడానికి ప్రధాన కారణం ఏంటి? లేదమ్మా, మామూలుగా మేము కూడా స్విమ్మర్స్మే. సో పర్టికులర్గా ప్రతిరోజు కూడా ఏంటంటే మేము వచ్చి చాలా సంవత్సరాలకి స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేస్తూ ఉన్నాము. ప్రతి సంవత్సరం ఏంటంటే సమ్మర్ క్యాంప్ అనేది నిర్వహిస్తూ ఉన్నారు. కోచ్ అయితే నాగరాజు గారు అయితేనేమి, ఇక్కడ టీం చిన్న వాళ్ళు అయితే సీనియర్లు అందరూ కూడా. సో ఈసారికి ఏం చేశారంటే, సార్ మాకు కొంచెం డైట్ అయితే ఏముంది, టిఫిన్ అయితే వాళ్ళకి మీరు స్పాన్సర్ చేయాలని అడిగారు. వాస్తవంగా అయితే ఇది మేము అదృష్టంగానే భావిస్తున్నాం. మేము రీసెంట్గా కూడా మాట్లాడుకోవడం జరిగింది. రెగ్యులర్గా మేము ఏంటంటే ఉదయాన్నే ఒక గంట సేపు వచ్చి స్విమ్మింగ్ చేసి వెళ్ళిపోయేసి మా పనులు మేము చేసుకుంటూ ఉంటాం. కానీ పిల్లల్ని కొంచెం ప్రోత్సహించి వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసంగా మాకు దొరికిన అవకాశంగా దీన్ని భావిస్తున్నాం. తెలుసుకున్నది ఒకటే అన్నమాట, ప్రతి ఒక్కరికి లైఫ్ థ్రెట్ ఉన్నటివన్నీ కూడా నేర్చుకుంటే జీవితంలో ఏ ఒక్కటైనా సరే ఎప్పుడు ఏ సమస్య ఎలా వస్తుందో తెలియదు. స్విమ్మింగ్ అనేది ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్. మనం అందరం కూడా మన పిల్లలకి, నేను నా పిల్లలిద్దరికి, నా పాపకి కొడుక్కి ఇద్దరికి కూడా స్విమ్మింగ్ నేర్పించాను. ఇంపార్టెంట్, ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళము కూడా నేర్చుకోవాల్సిన బాధ్యత. దాంట్లో ఏంటంటే కొంచెం ఎంకరేజ్మెంట్, వాళ్ళకి మనం కొంచెం కాంపిటీషన్ కింద పెట్టి వాళ్ళకి ఒక ప్రైజెస్ డిస్ట్రిబ్యూషను ఇలాంటివన్నీ చేస్తే ఏంటంటే వాళ్ళకి కొంచెం తెలుసుకోవాలా, నేర్చుకోవాలని ఉత్సాహం వస్తుందన్న ఉద్దేశంతో మాకు తోచినంతగా మేము మా సహాయం చేయడానికి మేము ముందుకు వచ్చాం. సూపర్ సార్, కంగ్రాచులేషన్స్.